సమ్మర్ హాలిడేస్ కదా అని ఫ్రెండ్స్ అందరూ ఊర్లోకి వచ్చారు. అలా ఊర్లో మేమందరం కూర్చొని ఉంటే మా ఇంటి పక్కన గౌడన్న ఉంటాడు. ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ అన్ననే. ఆయన సరదాగా మా అందరికీ ముంజకాయలు కొట్టిస్తా అని తీసుకెళ్ళాడు. సమ్మర్లో అది విలేజ్లో ఉండి ముంజకాయలు తినకపోతే వేస్ట్. మేమైతే ఈ తాత వాళ్ళ బావి కాడికే వచ్చాము ముంజకాయలు తెంపడానికి. చెట్లు అయితే చాలానే ఉన్నాయి, కానీ ఏవి లేతగా ఉన్నాయో ఏవి ముదిరిపోయినాయో మనకు మాత్రం తెలియదు. మా సన్నియాడైతే ఏదేమైనా సరే ఈరోజు ముంజకాయలు ఎట్లయినా తినాల్సిందని ఏ దట్టు వచ్చినా చూసుకుంటలేడు, దూసుకెళ్ళిపోతున్నాడు. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ అన్న అయితే చెట్టు ఎక్కడం స్టార్ట్ చేశాడు. చెట్టు చూస్తే చిన్నగానే ఉంది, కానీ కాయలు మాత్రం మస్తు పెద్దగా ఉన్నాయి. అందులో ఎన్ని ముదిరిపోయినాయో ఎన్ని లేతగా ఉన్నాయో మనకైతే ఏం తెలియదు. ఎందుకంటే మనకు కింది నుంచి చూస్తే అన్ని లేతగానే అవపడతాయి, పైకి ఎక్కి చూస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. కింది నుంచి చూస్తే మనకు బాగానే అనిపిస్తుంది, కానీ పైకి ఎక్కాలంటే అంత ధైర్యం ఉండాలి. మా ఫ్రెండ్ వాళ్ళ అన్న అయితే అన్ని చెక్ చేసుకొని ఒక మంచిదే లేత గొల వేసాడు. గోల పైనుంచి పడితే బాగానే ఉన్నది, కానీ ఎక్కడ మా నెత్తి మీద పడుతుందనే భయమే ఎక్కువ ఉన్నది మాకు. ఎందుకంటే నెత్తి మీద పడితే నెత్తి పక్కా పలుకుతుంది. మా సన్నియాడైతే కింద పడ్డ గొల్లలన్నీ ఏరి ఒక దగ్గర వేస్తున్నాడు. చెట్టుకు అన్ని గొలలున్నా ఇవి రెండు మాత్రమే లేతగా ఉన్నాయంట, అందుకే రెండు మాత్రమే వేసాడు. సర్లే ఇవైనా దొరికినాయని సంతోషపడ్డాము. పాపం అన్న చెట్టు దిగుడే ఆలస్యం. మా సన్నియాడైతే ముంజకాయ కోసిమని ఒకటే ఎంబడి పడ్డాడు. వాడికైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని ఉన్నది. వీడు చూడండి, కోసిచ్చిందే ఎక్కువ అంటే ఇంకా అలా నీళ్ళు ఉన్నాయా లేవా అని చూస్తున్నాడు. నీళ్ళు మాత్రం ఫుల్గా ఉన్నాయి చూడండి. ముంజకాయ మాత్రం మస్తు లేతగా ఉన్నది. వాడైతే చూడండి నీళ్ళని ముఖం మీద పారేసుకున్నాడు. వీడికి ముంజకాయలు తినడమే వస్తలేడు, వీడికి ముంజకాయలు కావాలట. అంత లాత ముంజకాయలు చూసిన తర్వాత మనకు ఆగుతుందా? నేను కూడా ఒకటి కోసిమన్నాను. అప్పుడే ఒక ముంజకాయ లేపేశాడు వీడు. ఎలా ఉందిరా ముంజకాయ అంటే తీయగా ఉంది అంటున్నాడు. మనకు కూడా ఒకటి కొట్టించాడు చూడండి. ఇట్లయితే కాదని మేమైతే కాయలన్నీ తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి తిందాం అనుకుంటున్నాము. ముందట మా ఫ్రెండ్ వాళ్ళన్న ఒక గొల పట్టుకుంటుంటే సన్నిగాడు ఒక గొల పట్టుకొని పోతున్నాడు. చుట్టూ పొలాలు మధ్యలో మంచిగా యాప్ చెట్టు నీడ కలిపితే ఇక్కడే తిందామని మేము ఫిక్స్ అయ్యాము. ఆ బఫెలోనేమో పొడవనీకి వస్తుంది. ఎవర్రా మీరంతా అనుకుంటుంది, నా ప్లేస్కి వచ్చారా ఏంద్రా అనుకుంటా. సర్లే ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోమని బఫెలోకి చెప్పి మేమైతే అక్కడే కూర్చున్నాము. ఈ తాత వాళ్ళది బాయ్. సరే మేమైతే నలుగురేమో ఉన్నాం. మాకైతే ఈ ముంజకాయలు సెట్ అనుకునే లోపే అందరూ రావడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరుగా వస్తున్నారు. మనం అంటే విలేజ్ లో ఉంటున్నాం కాబట్టి ముంజకాయలు ఇలా ఫ్రీగా మంచిగా తింటున్నాము. సిటీలో ఉన్న వాళ్ళు అయితే పైసలు పెట్టి కొనుక్కొని తింటారు. ఫ్లాష్మెంట్స్ అనుకునే లోపే శ్రీకాంత్ సాయిగాడు వీళ్ళెక్కడి నుంచి చూశారు వచ్చారు. మా సన్నియాన్ రియాక్షన్ అయితే ఎవర్రా బాబు వీళ్ళంతా, మేము మంచిగా ముంజకాయలు తిందామంటే అందరూ